తినమ్మ తిని వాటరు. ఏం తినేవరా? ఆకులతో తుడుచుకో, చల్లగా ఉంటుంది. సక్సెస్. ఏమండి, మీకు ఒక సూపర్ డూపర్ బంపర్ రికార్డ్ బ్రేకింగ్ న్యూస్ అండి. నాకా? మనకి 2 కోట్లు వచ్చేస్తున్నాయి. మన కిరణ్ గారిని మనం తెచ్చేసుకో. ఎలాగా? ఊపర్ భగవాన్ హై, నీచే హై, మధ్యలో సెల్ ఫోన్ హై. ఇంకేం క్వశ్చన్స్ నన్ను అడగండి, వెళ్దాం మనం. మీ అమ్మ కడుపులు మాడ అయినా నీకు ఇదే మురిపే. మన ఇద్దరం బాగా ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నప్పుడు నీకు షూటింగ్ చేయాలని ఆలోచన వచ్చింది. సెలబ్రిటీలు కలిసి ఫోటోలు దిగుతారు కదా. మీరు కూడా ఢిల్లీలో పెద్దవాళ్ళతో ఫోటోలు దిగుతారు కదా. సెలబ్రిటీలతో గుర్తుకు దిగుతామే ఫోటోలు. నా చెల్లి కూడా గుర్తుగా ఉండడం కోసం గుట్టుగా తీసింది బావా. వాడెవడో ఫోన్ కొట్టేస్తే మమ్మల్ని అంటారే. ఆడు 2 కోట్లు అడిగాడే. 2 కోట్లు ఇచ్చేస్తా బావా. రేయ్, ఆడికి ఇప్పుడు 2 కోట్లు ఇస్తే రేపు సెల్ ఫోన్ లో ఇంకోటి చూపించి 4 కోట్లు అడుగుతాడు. ఇచ్చేస్తావా? మావా ఏడున్నావు? సంపేస్తున్నావా బావా? అనేవాడు నా ఫోన్ కొట్టేశాడు. ఆ పొలిటికల్ లైఫ్ అంతా అందులోనే ఉంది. ఈ సంగతి నాకు తెలుసు మావా. నువ్వు ఎలాగైనా అని పట్టుకుంటా. ఆ 2 కోట్లు నీకే ఇస్తాను. మీరేం టెన్షన్ పడకండి. మీకేం కదా కదా నాకు కటిగిస్తాను. సరి కూర్చోండి. మీరేం టెన్షన్ పడకండి. ఆడైపోయి రోజు నోకి అక్కడ చదువు. దోల తీరిందా? ఏంటండి ఇది? సౌండ్ పెంచితే బొక్క పగిలిపోద్ది. తమరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్ప. పొబే బాస్. అగండి బాస్, కార్ పోతే పోయింది. ఇవాళ నా పెళ్లి బాస్, లవ్ మ్యారేజ్. అవునా? అమ్మాయి ఇది ఆన్ ద వేలో ఉంది బాస్, ఎక్కించుకుని వెళ్ళాలి. మేడం మేడం ప్లీజ్ మేడం చెప్పండి మేడం. పాపం పెళ్ళంటున్నాడు కదా, ఎక్కించుకుందాం ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య. అన్నయ్య కూర్చో తమ్ముడు. ఒక్క నిమిషం అన్నయ్య. నీ పేరేంటి బాస్? చక్రి. అదరేగానే మేడం పేరేంటి? సీత. జై శ్రీరామ్. కాలేజీలో సార్ ఎల్కేజీలో. ఏం చేయడానికో ఏంటో తెలీదు, తన మాటలు తన నవ్వు ఎప్పుడు తన్నే చూడాలని, ఎక్కువగా తనతోటే ఉండాలని. 5th క్లాస్ వరకు ఒకే ఊర్లో ఒకే స్కూల్లో. పెద్దయ్యాక నా కజన్ పెళ్ళిలో కనిపించింది. నువ్వు ఏదో గెలుకుంటావు. ఒకరినొకరం బాగా ఏడిపించుకున్నాం. కావాలని టీజ్ చేశాను. ఏడ్చిందా? బాగా. కానీ నా వల్ల కాదు. ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్న చాలా గొడవ చేసేసాడు. వాళ్ళ నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. అడ్రస్ చెప్పు, వాడిని కుమ్మేద్దాం. అది సీతకి ఇష్టం లేదు బాస్. ఎంతైనా వాళ్ళ డాడీ కదా. వావ్, తండ్రిని ఇష్టపడే కూతురు మొగుడిని చాలా బాగా చూసుకుంటుందంట. ఎంతైనా నువ్వు లక్కీ బాస్. అవును బాస్, షీఈ్ మై ఏంజల్. ఐ లివ్ ఫర్ హర్, ఐ డై ఫర్ హర్. కానీ వాళ్ళ ఇంట్లో ఫీల్ అవుతారేమో కదండి. ఒప్పుకోపోతే లేచిపోకుండా ఎవరిని పడితే ఎవరిని పట్టుకుని బిల్ చేసుకుంటారా ఏంటి? తన కోసం, మా ఫ్యూచర్ కోసం 1 year హోటల్లో కూడా పనిచేశాను బాస్. తప్పే లేదు బాస్. అలాంటి సీత కోసం నువ్వు ఏం చేసినా తప్పలేదు. బాస్ 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 ఇక్కడే ఆపండి, ఆపండి. ఇక్కడ.
బాస్ థ్యాంక్స్ కూడా చెప్పండి దిగేస్తున్నావు. దిగట్లేదు బాస్, సీతను తీసుకొస్తున్నాను. ఇద్దరం కొంచెం ముందుకెళ్ళాక దిగేస్తాం. ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. మీలాంటి వాళ్ళని వాళ్ళంటి వాళ్ళని చూస్తుంటే ప్రేమ మీద రెస్పెక్ట్ పెరిగిపోతుందండి. మీరు లవ్ చేశానన్నారు కదా. ఇప్పుడు అదేందుకు గుర్తు చేస్తారులేండి. బండి తిన్నంగా బ్రాంతి సబ్బిగిలిపోతుంది. అసలు అది మంచి కాదండి. ఆడది నమ్మిస్తే మగాడు మోకాలకి దండేసి మట్టి కరిసిపోతాడంట. దానికి ఉదాహరణ నేనే. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? ఏం జరిగిందో తెలుసుకునే లోపల నాకు ఒక తమ్ముడు తగిలేడులేండి. తమ్ముడెవరు? నా తర్వాత వచ్చిన తమ్ముడే అంటారు కదండి. అన్నయ్య, సీత. అన్నయ్య, సీత ఎలా ఉంది అన్నయ్య? నీ రాత బాగా కనిపిస్తుంది తమ్ముడు. థ్యాంక్స్ అన్నయ్య, నేను నిజంగానే లక్కీ కదా. అబ్బో మామూలు లక్కీ కాదు. నీకు ముందు ముందు ఎన్ని ట్విస్టులు ఉంటాయో, ఇంటర్వెల్లు ఉంటాయో, అసలు నువ్వు ఏమైపోతావో, ఎక్కడికి వెళ్ళిపోతావో అని ఆలోచిస్తూ ఉంటే నా రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి. థ్యాంక్స్ అన్నయ్య. ఇంకెంతమంది తమ్ముళ్ళు వస్తారేంటో నాకు. నీది చాలా మంచి మనసు అన్నయ్య. ఇలా హెల్ప్ చేసుకుంటూ పోతే మీకు అందరు తమ్ముళ్లే. ఇంక వేరే పని లేదా? సుంటే ఏమైందండి? ఏమో లేదండి. మనం అర్జెంట్గా వెళ్తున్నాం కదా, ఇలాగ అడ్డమైన వాళ్ళందరూ ఎక్కించుకొని వెళ్తుంటే టైం సరిపోదని కొంచెం కాలింది ఎక్కడో. ఇప్పుడే కదన్నయ్య మా లవ్ని పొగిడావు. ఎవరా నీకు అన్నయ్య? ప్రతి ఒక్కడు వచ్చి మందు తగ్గలిపోయింది. ఉత్తొత్తినే జస్ట్ టెస్ట్ చేస్తున్నా. ఓహో, స్ప్లిట్ పర్సనాలిటీ. అపరిచితుడు అన్నయ్య. నేను అపరిచితుడు కాదమ్మా, బాగా పరిచయం ఉన్న వ్యక్తిని. డౌట్ ఉంటే పక్కన అడుగు. అన్నయ్య మళ్ళీ జోకేశాడు. జబర్దస్త్. ఎవడికి ఇచ్చాడికి సంక్రాంతి. మీరేంటి అలా బిహేవ్ చేస్తున్నారు? అమావాస్య వస్తుంది కదండి, అందుకు. వస్తే ఏమవుతుంది? వస్తే చీకటి అవుతుంది. మీరు కొంచెం నేను క్వశ్చన్స్ అడగకుండా ఉంటారా ప్లీజ్? అన్నయ్య, రేడియో ఉంటే పెట్టొచ్చు కదా. ఏమా దిగే ఐటమ్ సాంగ్ వేసుకుంటారా? పోన్లేండి, పాపం వాళ్ళు కూడా టెన్షన్ లో ఉన్నారు కదా. మండేషన్ ఒకటే. ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా. ఎందుకు మార్చేస్తున్నారు? నాకు దెయ్యం పాటలు అంటే ఇష్టం లేదండి. నమ్మొద్దు ఆడవాళ్ళు నమ్మొద్దు, వాళ్ళని నమ్మేసి ఎర్రి పప్పలు అవ్వద్దు. నమ్మొద్దు నమ్మొద్దు. అయ్యో ఇది లవ్ ఫెయిలియరా? చక్రి, నీకు పిచ్చా? ఏమైంది సీత? అమావాస్య వస్తుంది కదమ్మా, షేమ్ ప్రాబ్లం. నువ్వు ఉండనయ్య. ఏమైంది బేబీ? అయ్యో ఏం లేదు, ఏదో గుర్తొచ్చి. తమ్ముడు, నాకు నా లవ్ స్టోరీ గుర్తుకొచ్చేస్తుంది. చెప్పనా? చెప్పనయ్య, నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి. నువ్వు నోరు మూస్తావా? సారీ తమ్ముడు, మీరిద్దరు కలిసి నన్ను నా లవ్ స్టోరీ చెప్పనివ్వట్లేదు. వద్దులేండి అన్నయ్య, సీతకు మూడ్ బాలేదు. ఇలాంటి టైంలోనే వినాలి తమ్ముడు. అది ఒక దరిద్రమైన రోజు.